అమ్మ కోడలి పిల్ల ఇలా రా అమ్మా. అత్తయ్య గారు చెప్పండి. నేను నిన్ను పిలవట్లేదు, నా చిన్న కోడల్ని పిలుచుకుంటున్నా. అమ్మా ఐషు, ఐషు. అత్తయ్య గారు చెప్పండి. కోసం శారీ తీసుకొని వచ్చాను, ఒకసారి ఇలా రా అమ్మా. అవునా అత్తయ్య గారు? ఇదిగో అమ్మ చీర, బాగుందా? అత్తయ్య గారు శారీ చాలా బాగుంది. అత్తయ్య గారు మరి నాకు శారీ తెచ్చారా? నీకు తీసుకొచ్చాలే అమ్మా. అత్తయ్య తనకేమో మంచి చీర తెచ్చారు, నాకేంటి ఇలాంటి చీర తెచ్చారు? తను ఇంటికి చిన్న కోడలు, 10 లక్షలు కట్నం తీసుకొచ్చింది, అందులోనూ బాగా చదువుకున్న పిల్ల, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకొని వస్తుంది. కానీ నువ్వు చదువు రాని మొద్దువి, పేదింటి అమ్మాయివి, కనీసం ఒక్క పైసా కట్నం తీసుకొచ్చావా నువ్వు? నా పెద్ద కొడుకు నిన్ను ఇష్టపడ్డాడన్న కారణంతో వాళ్ళు వచ్చి నిన్ను పెళ్లి చేయాల్సి వచ్చింది. నీ మొహానికి ఆ చీర ఎక్కువ. అబ్బా తలనొప్పిగా ఉంది. అబ్బా అత్తయ్య టీ పెట్టుకురావాలా? నీకెందుకమ్మా శ్రమ, దొంగ మొహం ఉంది కదా, పెట్టుకొస్తుందిలే. చెప్పండి అత్తయ్య గారు. నొప్పిగా ఉంది, వెళ్ళి టీ పెట్టుకోండిరా. అత్తయ్య గారు. అత్తయ్య గారు టీ తీసుకోండి. చెప్పండి అత్తయ్య గారు. ఏంటి టీ చక్కెరేసావా? అసలు నాకే షుగర్ అనుకున్నావా? అత్తయ్య గారు నేను ఊరికే చెప్తున్నాను అనుకుంటున్నావా? వెళ్ళిపోయి షుగర్ పెట్టుకోండిరా. సరే అత్తయ్య గారు పెట్టండి. అత్తయ్య గారు షుగర్ వేసి తీసుకొని వచ్చాను, టీ తీసుకోండి. ఇలా రావే. చెప్పండి. కాళ్ళు నొప్పిగా ఉంది, వచ్చి నొక్కుతూరా. ఏ సిరి, చెప్పండి అత్తయ్య గారు. సిరి అన్నప్పుడు ఆఫ్ చేసేనా? నువ్వు ఆఫ్ చేసే. సిరి అన్నానా? అత్తయ్య గారు టీ. వెనక్కి వెళ్ళిపో, ఇంకా నువ్వు కట్ చేయవే. ఇదేం కర్మరా దేవుడా.